ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఉపవాస ప్రార్థనలో కొన్ని అంశాల గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నారో సంఘటితగా కూడుకొని సంఘముగా మరి కొన్ని అంశాల గురించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ అంశములపైన విజయం ఇస్తాడని మన విశ్వాసం. 2 తెలుగు రాష్ట్రాలలో విద్యార్థుల కోసం, వారికున్న కొన్ని బలహీనతల కోసం మరి కొంతమంది విద్యార్థులు అర్ధాంతంగా తనువు చాలించేస్తున్నారు. అట్లా ఇంకెవరు బలవంతమైన మరణం వైపు వెళ్లకుండా ఈ అంశాల కోసము ప్రార్థన చేయాలని మీతో పాటు కూడా నేను సంఘములో కూడి ఈరోజు సాయంత్రం ఉపవాస ప్రార్థనలో గడపబోతున్నాను. మన 2 తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులలో కొద్దిమంది విద్యార్థులు పొగ త్రాగడానికి, మద్యము అలాగే మత్తు పదార్థాలు సేవించడానికి బానిసైపోయారు. వాటిలో తాత్కాలిక ఆనందం కోసం మరి అందులో ములుగు తేలుతూ అవే ఆనందం అనుకొని కొద్దిమంది విద్యార్థులు ఆ బలహీనతకు లోనైపోయారు. ఇది కేవలము దుష్టుడు ఆలోచన. ఇది దుష్టుడు పన్నిన పన్నాగం. దేవుని ఆత్మ కలిగిన విద్యార్థులని మరి చెడు అలవాట్ల వైపు మళ్లించడానికి వాడు చేసిన పన్నాగం, వాడు వేసిన ఎత్తుగడ. మరి ఈ ఎత్తుగడలకి, సైతానుడు చేసిన ఈ పన్నాగలకి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు బలైపోకుండా ఈరోజు మనము ప్రార్థనలు గడుపుదాం. మరి ఎంతోమంది మన పూర్వీకులు, భక్తులు ప్రార్థనలు చేసి అనేకమైన అంశాలపైన వారు విజయాన్ని పొందుకున్నారు. మరి అందులో ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. యూదులందరికీ మరణ శాసనము లిఖించడం జరిగిపోయింది. మరి ఆ సమయంలో మొర్దెకై తన కుమార్తె అయిన ఎస్తేరు రాణి దగ్గరకు వచ్చి, అమ్మ, ప్రళయం జరగబోతుంది, మరి నువ్వు రాజును కలిసి యూదులకు జరగబోయే ఆ మరణ శాసనము నువ్వు ఒక్కరితోవే తప్పించగలవనే మాట్లాడేటప్పుడు ఎస్తేరు తన చెలికత్తెలతో ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అదే సమయంలో ఆ యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ యూదులందరూ మరణ శాసనం గురించి గొప్ప విజయాన్ని ఇచ్చిన మన దేవుడు ఇప్పుడు మన ప్రార్థనలు కూడా, మన ఉపవాస ప్రార్థనలు కూడా దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మరి తప్పకుండా మరి నేను సాయంత్రం ఉపవాస ప్రార్థనలు ఈ అంశాల కోసం ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టడం జరగబోతుంది. మరి మీరు కూడా మీ సంఘాలలో ప్రార్థనలు చేసి ఈ దుష్టుడు ఆలోచనలని, ఈ దుష్టుడు పన్నాగలని మనం బంధిద్దాం. మరి మన విద్యార్థులు మంచి భవిష్యత్తులు ఇవ్వాలని దేవుడికి వేడుకుందాం. దేవుడికి మాత్రమే సాధ్యమండి. మరి అపవాది వాడు ఆలోచన ఎప్పుడు కూడా దుష్ట ఆలోచన, దుష్ట తలంపులు. మరి ఆడికి ఉన్న ఆ తలంపులని మనలో, మన బిడ్డలలో ప్రవేశించాలని చూస్తున్నాడు. మరి వాడికి ఎంత మాత్రాన మనము అవకాశం ఇవ్వకుండా మరి మనము ప్రార్థిద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులు మరి చక్కగా వారి విద్యను కొనసాగించి వారి ఉన్నత భవిష్యత్తులకి వెళ్ళాలని ప్రార్థనలు చేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.